ఈ బైక్ తీసుకొని 4 ఇయర్స్ అయితే అవుతుంది. అప్పటి నుంచి అయితే ఒక కంప్లైంట్ అయితే ఉంది దీనికైతే ఫోర్క్ రాడ్ దగ్గర ఉన్న కప్పులు అయితే డ్యామేజ్ అయ్యి అక్కడైతే ఘాట్లు అయితే పడిపోయాయి. ఇలా బండిని అయితే వర్షంలో పెట్టినప్పుడు అయితే దాంట్లోకి అయితే వాటర్ వెళ్ళేసి తుప్పు అయితే పట్టింది. చూడండి ఏ విధంగా అయితే తుప్పు అయితే పట్టిందో. దీనికైతే కింద ఒకటి పైన ఒకటి 2 కప్పులు అయితే వస్తాయి. పైన ఉన్న కప్పు అయితే డ్యామేజ్ అయితే అయ్యింది. మా తమ్ముడే మెకానిక్ కదా అందుకని చెప్పేసి ఓడదీసి మేమైతే బిగించడానికి అయితే ఈ విధంగా అయితే ఓడదీసాం. అలాగే కొత్తగా బండి కొన్నప్పుడు అయితే ప్రతి బండిలో అయితే ఒక కంప్లైంట్ అయితే వస్తుంది. అలాగే మీకు ఎలాంటి కంప్లైంట్ వచ్చిందో కామెంట్ చేయండి. ఈ బండి తోటి అయితే నేనైతే 4 ఇయర్స్ బాధపడ్డాను. చూడండి ఈ కప్పు కూడా ఎలాగైతే డ్యామేజ్ అయిపోయిందో, మొత్తం బాల్స్ లన్నీ గుద్దుకొని అట్లా సొట్టలు అయితే పడిపోయాయి. ఇప్పుడు కనిపించేమో పాతవి. ఇవి చూడండి తుప్పు పట్టి ఎర్రగా అయితే ఎలాగైతే అయిపోయాయో, కొత్తవి చూడండి ఎలాగుండయో, పాతవి చూడండి ఎలాగుండయో. వీడియోలో మీకు అర్థమై ఉండదు. అసలుకే ఇంకా 2 రోజుల్లో తుఫాన్ వచ్చింది అనుకుంటున్నారు కదా, ఇంకా ఈ పనిలో పని ఇంకా ఇంటికాడే ఉంటాం కదా అని చెప్పేసి నేనైతే దీన్నైతే ఓడదీపించి ఈ కప్పులు అయితే వేయించాను. నేను బండి తీసుకున్న 2 సంవత్సరాల దాకా అయితే నాకు ఎలాంటి స్పేర్ పార్ట్స్ అయితే దొరకలేదు. నాకు దగ్గర ఉన్న షోరూమ్ లో గానీ ఇక్కడ ఏ షాప్ లో దొరకలేదు. కానీ నేనైతే మాకున్న దగ్గరలో ఉన్న సిటీలోకి వెళ్ళి తీసుకొని వచ్చేవాడిని. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుంటాను.